మీ అందరికీ నమస్కారం. నేను అశోక్కి నంబర్లు అడిగిన, ఆ మిత్రుల పేర్లు ఫోన్ నెంబర్లు పెట్టవా నేను మాట్లాడుకుంటాను. వారు అన్నారు మీ పిలిపక్కర్లేదు, నా తరపున అంటే నీ తరపున నేను పిలుస్తాను అని చెప్పిండ్రు. నేను సొంతంగా మీ అందరికీ ఫోన్ చేయకపోయినా కూడా మీరు వచ్చి ఇక్కడ ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నందుకు మిమ్మల్ని శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను కొత్త కాదు, నా మాట కొత్త కాదు, ఆకలి అవుతుంది కాబట్టి ఒక 2 సూచన చేసి ముగిస్తాను. నేను ఎంత ఎదిగినా కూడా ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మనిషి చివరికి కోరుకునేది 2. ఒకటేమో మానవ సంబంధాలు వెతుక్కుంటూ ఉంటాడు. ఇప్పుడే ఎందుకు పిలిచినా నేనంటే అంత రిటైర్డ్ అయిన మూడ్లో ఉన్నారు, రిటైర్డ్ కాబోయే మూడ్లో ఉన్నారు. ఇప్పుడే ఆ పాత సంబంధాలు ఎక్కువ నెమరు వేసుకునే అక్కర ఉన్నది అని చెప్పి భావించాను. ఇవాళ మన పిల్లలు ఎక్కడో అక్కడ సెటిల్ అవుతూ ఉంటారు. నిజంగా ఎంత బాధ అయిద్దంటే ఇప్పుడు తెలుస్తుంది అసలు కథ ఏందో. ఇవాళ అంతిమంగా కొడుకులున్నా కూతుర్లున్నా మళ్ళీ భర్తకి ఏమైనా పట్టించుకునేటువంటి భార్యలు మాత్రమే, భార్యకి ఏమైతే పట్టించుకుంటారో భర్తలు మాత్రమే. అంత గొప్పగా మనసుని మళ్ళీ పట్టించుకునే వాళ్ళు పాత మిత్రులు మాత్రమే పట్టించుకుంటున్నారు. కాబట్టి నేను అంటున్నా, నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకుంటే కుటుంబాలతో సహా, పిల్లలుంటే పిల్లలతో సహా పాల్గొనే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నాను. రెండవది ఏమి కోరుకుంటున్నానంటే, ఇవాళ అందరం మెకానికల్ లైఫ్ అయిపోయింది. ఒకప్పుడేమో ఉమ్మడి కుటుంబాలు ఉండి మనకందరం ఓ 10 మంది 12 మంది జిబుజిబా అని ఉండేది మనం. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఒక కొడుకే ఉన్న కొడుకు వేరే దగ్గర బతికే పరిస్థితి వస్తుంది, ఒక కూతురే ఉన్న ఒక కూతురు దగ్గర బతికే పరిస్థితి లేదు. లోన్లీ లైఫ్ అయిపోయింది. మనిషి అనే వాడు సోషల్ ఎనిమల్ అని ఎంత చెప్పినప్పటికి కూడా ఇవాళ అది లేకుండా పోతాను. నేను చాలాసార్లు చెప్తుంటా, పెరిగింది సంపద, కానీ టెక్నాలజీ పెరగచ్చు, సంపద పెరగచ్చు, కానీ మనిషిలో ప్రశాంతత మాత్రం తగ్గిపోతుందని చెప్పి చాలాసార్లు చెప్తుంటాను నేను. ఇలా ఎవరిని కదిలించినా టెన్షన్ ఉంటుంది. ద టెన్షన్ విచ్ ఈజ్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఈజ్ ప్రివైల్డ్ బై ద సొసైటీ. మానవ సంబంధాలన్నీ కూడా అది చెరిపేస్తూ ఇవాళ మనల్ని ఒక మరమనిషిలాగా తయారు చేసి సంబంధాలంటేనే అవసరాల సంబంధాలనే పరిస్థితి తీసుకొచ్చింది. మానవ సంబంధాలన్నీ పరస్పర అవసరాల సంబంధాలని చెప్తున్న ఈ రోజులలో, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు చెప్తున్నటువంటి ఈ రోజులలో మానవ సంబంధాలే అవి మానవత్వంతో మాత్రమే కూడుకుంటాయనేటువంటి చరిత్రని మళ్ళీ తిరగరాల్సిన అక్కడ ఉండేది. అందుకని అప్పుడప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాను నేను. ఎందుకంటామంటే ఇవాళ మనిషి ఎంత సంపద సృష్టించబడ్డా, ఎంత గొప్ప గొప్ప మేడల్లో బతుకుతున్నప్పటికీ కూడా మళ్ళీ అంతిమంగా ఆ మెడల్లో ఉన్నవాడికైనా, ఆ సంపద కలిగినవాడికైనా ఎక్కడో టెన్షన్ అయితే వెంటాడుతూ ఉంది. కాబట్టి నేను చాలాసార్లు చెప్తాను, ప్రభుత్వాలకి కేవలం రోడ్లు వేయడమే డెవలప్మెంటు, లేకపోతే ఇది రావడమే డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ మనుషులు ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు ఆ సొసైటీ అనేది గీట్రా అని చెప్పాలి. అది లేదు ఇవాళ మనుషులు మళ్ళీ దాన్ని వెతుక్కోవాల్సినటువంటి అక్కర ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. ఇవాళ మిమ్మల్ని ఈ రిటైర్డ్ వాళ్ళందరూ అన్ప్రొడక్టివా, ఎంత పనికిమాలినోళ్ళు అంటారు. నేనంట వాళ్ళే పనికొచ్చేవాళ్ళని నేనంటాను. ఇవాళ మనిషికి ఎథిక్స్, వాల్యూస్ చెప్పగలిగేటోడు తాత మాత్రమే. ఇళ్ళల్లో గుర్తుపెట్టుకోండి. ఇవాళ మన ఇంట్లో మన కొడుకుంటే ఆ కొడుకు 2 పిల్లలు పుడితే ఆ 2 పిల్లలకి ఈ సమాజం అంటే ఏందో చెప్పగలిగేటువంటి సత్తా, శక్తి, ఆ ఓపిక, ఆ కన్సర్న్ తాతకు మాత్రమే ఉంటుంది. 60 ఏళ్ళ వాళ్ళకే ఉంటుంది. ఇవాళ వాళ్ళు లేరు. అందుకనే ఎందుకంటే మనకు 10 మంది పిల్లలున్నా ఎక్కడోడు అక్కడ ఈత నేర్చుకున్నాడు, ఎక్కడోడు అక్కడ చదువుకున్నాడు, ఎక్కడోడు అక్కడ బాగుపడ్డాడు. ఆనాడు మనిషిని సంపదగా భావించారు. 10 మంది పిల్లలున్న కుటుంబాన్ని ఆస్తిగా భావించింది ఆనాడు సమాజం.
ఇవాళ ఇద్దరే పిల్లలు ఉన్నప్పటికీ కూడా భారంగా భావిస్తుంది సమాజం. ఎందుకు ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఆ ఇద్దరికి కూడా కొడుకుకు పెళ్లి చేస్తావో లేదో తెలియదు, కూతురు కూడా పెళ్లి చేస్తావో తెలియని పరిస్థితి వచ్చింది. ఏమైపోద్దో అని ఆందోళన ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నాం, సారు కొట్టినా భరించిన మనం, అమ్మ కొట్టినా భరించిన మనం, నాన్న కొట్టినా భరించిన మనం. కానీ ఇవాళ ఒక్క దెబ్బ కొడితే వాడు సూసైడ్ చేసుకుంటా అని చెప్పే పరిస్థితి వచ్చింది. మనం 10వ తరగతి లోపు హైదరాబాదుకు ఇంతకుముందు మనసూర్ రెడ్డి గారు చెప్పినట్టుగా అన్నీ పట్టుకొని వస్తే కూడా బస్సు దాకా వచ్చి మన అమ్మ ఏడ్చి బిడ్డ జాగ్రత్త బిడ్డ అని పోయేటోళ్ళు ఉండేది. కానీ కాలేజీ దాకా మాత్రం రాకపోవు. కానీ ఇవాళ ఇంజనీరింగ్ చదివే పిల్లగాడికైనా, డాక్టర్ చదివే పిల్లగాడికైనా వాడు ఏ రూపంలో ఉన్నా మళ్ళీ నానొచ్చి తల్లి వచ్చి ఆ కాలేజీ దాకా పడగొట్టే పరిస్థితి వచ్చింది. వాడికి మార్కులు వచ్చిండొచ్చు, వాడికి మంచి ఉద్యోగం వస్తుండొచ్చు, కానీ వాడి మానసిక స్థితి మాత్రం ఎదగని పరిస్థితి కనపడుతుంది సమాజంలో. ఇవాళ అలాంటి వాటి మీద ప్రభుత్వాలు ఎందుకో దృష్టి సారిస్తలేవు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా హెరాయిన్, ఎక్కడ చూసినా మాదక ద్రవ్యాలు. మేము బాధ అనిపించే అంశం ఏంటంటే మేమంతా కార్లలో పోతూ ఉంటాం 2:30కు 3:30కు మధ్యాహ్నం. మాకు ఇంకా అప్పటికి భోజనం, మేము తిరగాలని చెప్పి పోతుంటే ఆ చదువుకున్న పిల్లగాళ్ళు ఆ యాప్ చెట్టు కింద కూర్చొని ఎండాకాలంలో చిన్న కింద కూర్చొని వాడు మంచిగా బీరు తాగుంటే బాయ్ బాయ్ సార్ అంటాడు. అంటే ఎటువైపు పోయింది ఒకసారి చూడండి. గవన్నీ బంద్ చేయించగలిగే అమ్మని ఎట్లా ప్రేమించానో, నాన్నకు ఎట్లా గౌరవించానో, అక్కకు ఏం గౌరవించానో, చెల్లెని ఎట్లా చూసుకోనో చెప్పగలిగే స్థితి మీకు మాత్రమే ఉంటుంది. కాబట్టి నేను అంటున్నా, మీరు ఓల్డ్ ఈజ్ కూడా అందుకంటున్నా, సమాజంలో మీ మనమరాలే కాకపోవచ్చు, సమాజంలో ప్రజానీకానికి ఎదుగుతున్న పిల్లలకి మాత్రం ఆ ఎథిక్స్ అండ్ వాల్యూస్ చెప్పడంలో మనమంత పాత్ర పోషించాలని మాత్రం కోరుకుంటున్నా. చివరిగా రాజకీయ నాయకులు ఉంటారు పోతారు, పెద్ద ఇష్యూస్ కాదు. కానీ నేను మా కొండలరావు చెప్పినట్టుగా నేను విద్యార్థి ఉన్నప్పుడు ఎట్లున్నానో ఇవాళ వరకు గట్టిగా ఉండాలనుకుంటున్నాను. నేను నా భాషలో మార్పు రాదని కోరుకుంటా, నా వేషభూషణలో మార్పు రాదని కోరుకుంటా. అప్పుడు అడుక్కునేది, ఇప్పుడు కూడా మంత్రి అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు వీటి కోసం నేను సాయం చేస్తామని చెప్పి అడుగుతున్నాను. ఇంకా పిల్లలు చదువుకుంటాను నేను సాయం చేస్తామని చెప్పి అడుగుతాను. నేను ఇవాళ చెమటను నమ్ముకున్నాను, నేను ధర్మాన్ని నమ్ముకున్నాను, నేను ప్రజల్ని నమ్ముకున్నాను. నేను కాబట్టి ఇవాళ ఉంటాయి పోతాయి, ఓటమి గెలుపులు రాజకీయాల్లో ఎప్పుడు ఉంటాయి. అది గెలుపు లేకుండా ఓటమి బాధ్యత తెలియదు. గెలుపు లేకుండా ఇవాళ మనకు ఆ ఓటమి గెలుపు రెండు ఉంటేనే దాని అదేందో తెలుస్తుంది. కాబట్టి నేను కూడా ఏం ఫీల్ కావట్లేదు కానీ కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తానంటు, అంటే ఎక్కడో గమ్మతుండే. ఒక్కొక్కసారి డ్రామా కంపెనీ కూడా డామినేట్ చేస్తుంది మన మీద, దాన్ని ఛేదించగలిగేటోళ్ళు మళ్ళీ మేధావులు, విద్యార్థులు, యువత ఛేదించే అక్కడ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా నేను మాత్రం ఒక్క హామీ ఇస్తున్నాను, మీకు ఎక్కడ నేను మా హుజురాబాద్లకి ఇప్పుడు అంటున్నారు అన్న, మేము ఎక్కడికి పోయినంత గౌరవం ఉండేది మాకు హుజురాబాద్ పేరు చెప్పుంటే, ఇవాళ తిడుతున్నారు అని చెప్తున్నారు. మా వాళ్ళంతా తిడుతున్నారని చెప్తున్నారు. నేను మీకు మాత్రం ఒక మాట ఇస్తున్నా, మిత్రుడుగా నాలాంటి వాడి పేరు చెప్పుకున్నప్పుడు మీకు ఇంత గౌరవం పెంచే ప్రయత్నం చేస్తా, నా చరిత్ర గట్టి నిలిపే ప్రయత్నం చేస్తా తప్ప అరే గాయనట్లని మిత్రుడు అని చెప్పే పరిస్థితి చేయను. నేను చాలాసార్లు చెప్తుంటా నా ఉపన్యాసాలలో మీరు ప్రజలకి, హుజురాబాద్ ప్రతిష్టని గౌరవాన్ని నిలిపే ప్రయత్నం చేస్తా తప్ప మచ్చతేనని చెప్పేది మా హుజురాబాద్కు. అంటే రాజకీయాలు కూడా ఎందుకో మెల్లమెల్లగా సామాన్యులకి సేవ చేసేటువంటి భాగ్యాన్ని దూరం చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆత్మగౌరవం వెలగట్టే పరిస్థితి ఎప్పుడు చూసినాం మనం. నీ ఓటుకు వెలగడ్డం అంటే నీ ఆత్మగౌరవానికి, నీ స్వేచ్ఛకి, నీ ఆలోచన వెలగడుతున్నటువంటి భావన లేకుండా పోయింది. అందుకనే ఇవాల్టి మన కర్తవ్యం అయ్యో మనకేమైందిలే అనే కాన్సెప్ట్ కాకుండా మన కళ్ళ ముందున్న ఈ సమాజంలో మనవంతు కూడా కొంత గొప్ప దాన్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేసేటువంటి అవకాశం మీ చేతులు ఉందని చెప్పి భావిస్తున్నాను. ఇవాళ వారు చెప్పినారు జీవితాంతం కొట్టాడు. జీవితాంతం కొట్టాడాల్సిందే. ఇక్కడ ఒక మన కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక దుర్మార్గం రాజ్యం వెళ్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా తప్పకుండా మనం గొంతు విప్పాల్సిన అక్కడ ఉంటుంది. కాబట్టి అందుకే మనిషి
మనిషిని మాత్రమే అన్నారు, ఎవరికి ఈ అవకాశం లేదు. మానవ జన్మ అత పవిత్రమైందని చెప్పి ఎందుకంటారు, గిందికే అంటారు. అంటే మనిషి ఒకరి గురించి ఆలోచించేవాడు కాబట్టి మీరు రాబోయే కాలంలో తప్పకుండా 6 నెలలకోసారో 3 నెలలకోసారో పని పెట్టుకొని ఇట్లాంటి సమావేశాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ, దీని పరిధి ఇంకా విస్తరించి ఇంకా ఎక్కువ మందిని యాడ్ చేసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, నేను పిలవకపోయినప్పటికీ కూడా నా మీద గౌరవంతో మీరు వచ్చిన మీ అందరు కూడా పేరు పేరిన, అంటే నా వంతుకు అశోక్ పిలిచిండు సుమా పిలవడంటే నేను పర్సనల్గా మీకు చేయకపోయినా నా పర్సనల్గా భావించి మీరు వచ్చినందుకు, గౌరవించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం, సెలవు.